ఓం నమ శివాయ, హర మహాదేవ్, జై శ్రీరామ్, శ్రీ మాతృ నమ, గురుభ్యో నమ. అందరికీ మొదటగా శ్రీ ధర్మార్యమ్మ జ్యోతిష్కుల తరఫున నమస్కారం. నా పేరు శ్రీకి అయ్యప్పరాజు, తమిళనాడు, చెన్నై మరియు దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. మేము ఇప్పుడు చెప్పే విషయం వచ్చేసి జ్యోతిష శాస్త్రంలో కొన్ని జ్యోతిష శాస్త్రాలు వచ్చేసి హస్తరేఖ అనేది సాముద్ర రేఖ అంటారు, హస్తం. తర్వాత ముఖ రేఖ అంటారు, అంటే ముఖం మీద ముద్దులు వచ్చేసి కొన్ని రేఖలు ఉంటాయి. అలాగే ఒక్కొక్కరి జాతకంలో కొన్ని చక్రాలు ఉంటాయి. రాశి, నక్షత్రము, గోత్రాల ప్రకారంగా వారి వారి జాతకాలలో కొన్ని విశేషాలు ఉంటాయి. వాటిని మేము అమ్మవారు మాకు ఇచ్చిన ఒక వరం ద్వారా వాళ్ళ జాతక చక్రాన్ని మేము పరిశీలన చేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ తిథి, సమయం వాటిని పరిశీలన చేసి వారి జాతకాలలో జరిగినవి, జరుగుతున్నవి, జరగబో విషయాలని క్షుణ్ణంగా పరిశీలించి మేము జ్యోతిషం చెప్తూ వస్తున్నాము. ఈ జ్యోతిష శాస్త్రంలో మేము తాతలు, ఓతాతలు, ముత్తాతల నుంచి 11 తరాలుగా ఈ జ్యోతిష శాస్త్రంలో మేము కొనసాగించడం అనేది జరుగుతుంది. ఈ జ్యోతిష శాస్త్రం అనేది త్రేతాయుగం, కృతాయుగం, ద్రోపర యుగం, కలియుగం అనే కొన్ని దశాబ్దాల నుంచి ఈ జ్యోతిషం వస్తూ ఉంది. అలాగే మేము ఈ జ్యోతిష శాస్త్రంలో ఒక్కొక్క వ్యక్తికి కళ్యాణ సమస్య, ఉద్యోగ సమస్య, అలాగే విదేశ ప్రయాణ సమస్య, భార్యాభర్తల మధ్య సంగీత లేకపోవడము, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు వచ్చి విడిపోవడము, ఆస్తి తగాదులు వచ్చి అన్నదమ్ముల మధ్య కొన్ని గొడవలు జరగడము, ఇలాగ ప్రతి సమస్యలు ఒక్కొక్కరి జీవితాలలో జరుగుతున్నాయి. వాటిని మనం చూస్తూ వస్తున్నాము. ఇలాగా ప్రతి ఒక్క సమస్యకి ప్రతి ఒక్క పరిహార మార్గం అనేది ఉంది. అలాగే సమస్య వచ్చినంత మాత్రాన అది సమస్య ఉంది కదా అని దానిని ఎలాగా నివారణ చేసుకోవాలో తెలియక, ఉన్న సమస్యని ఇంకా కొద్దిగా కొంతమంది తెలియక దాన్ని సరి చేసుకోవడమా, లేకపోతే వేరే గురువుల దగ్గరికి వెళ్ళి పరిహారం తెలుసుకోవడం అనేది కొంతమంది చేస్తూ వస్తున్నారు. కొంతమందికి అవగాహన ఉన్నది. ఒక సమస్య వచ్చినంత మాత్రాన్ని కొంతమంది వచ్చేసి అయ్యో సమస్య వచ్చేసిందే, భార్య భర్తల మధ్య సమస్య వచ్చేసిందే, పిల్లలు కాలేదే, కళ్యాణం జరగలేదే అని ఇలా కొంతమందికి సమస్యలు వచ్చేసి పడుతూ ఉన్నారు. ప్రతి సమస్యకి మార్గం అనేది ఉంది. అది మొదటకు వచ్చేసి జ్యోతిష మార్గము అనేది ఉంటుంది. ఇప్పుడు ఆరోగ్యము బాగలేకపోతే మొదటికి మనం వెళ్ళేది ఎక్కడికి? హాస్పిటల్స్కి. అలాగే ప్రతి వ్యక్తికి ఒక సమస్య వచ్చినప్పుడు దానిని ఒక ప్రముఖ జ్యోతిష్కుని సంప్రదించి ఆ జ్యోతిష్కుడు వచ్చేసి ఏం చెప్తున్నాడు, ఏం జరిగింది, అతను చెప్పేది నిజమా కాదా, అతను చెప్పే మాటలు వింటే మనకి మంచి జరుగుతుందా లేదా అనేది కొన్ని విషయాలు మొదటగా గ్రహించాలి. గ్రహించిన తర్వాత అతనికి అనుభవం అనేది ఈ మధ్య వచ్చిందా, లేకపోతే వంశపరాయంగా వస్తుందా, అతనికి అసలు అనుభవం ఉందా లేదా అనే విషయాలు కూడా కొన్ని జ్యోతిషం చూపించుకునే వారు గమనించారు. అలాగే ప్రతి ఒక్కరు వచ్చేసి గురువు గారు మాకు సంతానం లేక ఇబ్బందులు పడుతున్నాము అనేది కొంతమందికి వచ్చేసి ఈ మధ్య మనం రేరుగా ఇనే ఒక సబ్జెక్ట్. ఈ సంతానం అనేది కొంతమందికి గర్భదోషము, కళ్యాణం అయిన తర్వాత గర్భదోషం ఉంటుంది. కొంతమంది వచ్చేసి ఏం చేస్తారంటే కళ్యాణం అయ్యేటప్పుడు అసూయ ద్వారా వాళ్ళు పెళ్ళయ్యే సమయంలో కొంతమంది అక్షంతలు వేసే సమయంలో వీళ్ళైతే విడిపోవాలి, లేకపోతే వీళ్ళు సంతానం కాకూడదని కొంతమంది అసూయ ద్వారా, దిష్టి ద్వారా, ఎందుకంటే పాముకు పళ్ళల విషయం, తేలుకు తోకల విషయం, మనిషికి కళ్ళల విషయం. ఒక మనిషి ఎదిగేటప్పుడు ఆ వ్యక్తి నష్టపోవాలని కొంతమంది కోరుకుంటుంటారు. అలాగే వాళ్ళ అసూయ అనేది ఒక వ్యక్తి మీద పడ్డప్పుడు వాళ్ళకి ఏదో ఒక నష్టం జరుగుతుంది. అలాగే సంతానం విషయంలో కూడా కొంతమందికి సంతానం అందకపోవడము,
లేకపోతే భార్య భర్తలు విడిపోవడము ఇలాగా జరుగుతూ ఉంటాయి. కొంతమంది వచ్చేసి బిజినెస్ పెట్టి దాంట్లో మంచి ఆదాయం రాబట్టే సమయంలో కొంతమంది అసూయ పెడుతుంటారు. అరే బాగా సంపాదిస్తున్నావు, మంచి పేరు వస్తుంది నీకు, అసలు బిజినెస్ ఎలాగ నువ్వు చేస్తున్నావు, మాకెందుకు మంచిగా జరుగుతలేదు, మేము చేసేది కూడా సేమ్ ఇదే బిజినెస్ కదా అని కొంతమంది ఒక వ్యక్తి మీద తెలియకుండా తెలిసి కానీ తెలియక కానీ అసూయ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని దిష్టి అంటారు. ఇప్పుడు నేను చెప్పబోయేది విషయం వచ్చేసి ఈ దిష్టి నరదృష్టి అనేది నివారణ ఉందా లేదా కొంతమంది అడుగుతూ ఉంటారు. గురువు గారు మరి ఈ నరదృష్టి అనేది ఎలాగ పోతుంది, ఏం చేయాలి, దీనికి రెమెడీ ఉందా లేదా అడుగుతుంటారు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి చక్కటి వచ్చేసి పరిష్కార మార్గం చెప్పబోతున్నాను. ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరు ఉంటే ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఈ నరదృష్టి అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయము. ఈ దృష్టి పెట్టడం వల్ల ఎదుగుదల ఆగిపోవడము, భార్య భర్తల మధ్య సమస్య రావడము, ఒకరి తెలియకుండా ఒకరి మధ్య ఇలాంటివి జరుగుతూ వస్తుంటాయి. ఎందుకంటే ఈ నరదృష్టి అనేది ఇప్పటి నుంచి వచ్చింది కాదు, ఇది కొంత సంవత్సరాల నుంచి వస్తున్నది. ఒక వ్యక్తి బాగా సంపాదన చేసిన తర్వాత ఆ వ్యక్తి అనుకోకుండా టకాన బ్రేక్ అవ్వడము, బిజినెస్ ఫెయిల్ అయిపోవడము, ఆరోగ్యంలో ట్రబుల్ రావడము, కుటుంబం మీద దిష్టి ద్వారా భార్య భర్తల మధ్య కూడా అరే బాగుంటున్నారు వీళ్ళు భార్య భర్తలు అని కూడా కొంతమంది దిష్టి పెడుతుంటారు. కాబట్టి దీనికి దిష్టికి ఇప్పుడు చిన్నటి వచ్చి పరిష్కార మార్గం మీకోసం. పౌర్ణమి రోజున బ్రహ్మ ముహూర్తంలో 108 జ్యోతులు తెచ్చి ఇంట్లో దీపారాజన అయిన తర్వాత 108 జ్యోతులు వెలిగించి వాళ్ళు ఎర్రటి వస్త్రం, పౌర్ణమి సమయంలో ఎర్రటి వస్త్రము ధరించి, అలాగే ఎరుపు అక్షంతలు, పసుపు అక్షంతలు, కొన్ని నవధాన్యాలు, అలాగే ఆవు నెయ్యి, అలాగే ఈ జీడి గింజలు, అలాగే తన వస్త్రము, ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో తన వస్త్రాన్ని తీసుకొని వీటన్నిటిని అలాగే ఒక 9 నిమ్మ పండ్లు, ఒక కొబ్బరికాయ, వీటన్నిటిని ఒక ప్లేట్లో రెడీ చేసుకున్న తర్వాత వాటికి సర్వదోష నివారణ సర్వం మంగళ అలాగా ఈ మంత్రాన్ని 108 సార్లు చదివిన తర్వాత వాళ్ళ పేరు కూడా 108 సార్లు చెప్పిన తర్వాత ఆ ముడుపు కట్టిన వస్త్రాన్ని అలాగా 3 పౌర్ణములు ఉంచవలెను. 3 పౌర్ణములు అయిపోయిన తర్వాత ఆ వస్త్రాన్ని తీసేసి ఒక కోనేరే గాని ఒక గంగే అయినా సరే నీరు పారే ప్లేస్ లో దాన్ని వేయాలి. అప్పుడు వాళ్ళ మీద ఉన్న నరదృష్టి, కన్ను దృష్టి, చెడు ప్రయోగాలు, బాణామతి, ఇలాగా సంతాన దోషం, కళ్యాణ దోషం, సమస్త దోషాలు మొత్తము వారి మీద ఉన్న దోషాలు మొత్తము ఆ గంగలో నిమజ్జనం అయిపోతాయి. ఇలాగా 3 పౌర్ణములు చేసిన వారికి సుఖ సంతోషాలు, ఆనందం, మనశ్శాంతి, కుటుంబ శాంతి ఇలాగ కలుగుతుంటాయి. దీనిని తూచా తప్పకోకుండా 3 పౌర్ణములు పాటించవలను. మీకు ఈ స్క్రీన్ లో కనబడే నెంబర్లకి ఏదైనా డౌట్ ఉన్నా, సందేహం ఉన్నా, ఏదన్నా కూడా ఈ స్క్రీన్ లో కనబడే నెంబర్లకు కాంటాక్ట్ చేయండి. మా దగ్గర వచ్చేసి నరదోష, నాగదోషం, శత్రు దోషం, అలాగే కాలసర్ప దోషం, వీటికి యంత్రాలు, తాయితులు ఇవ్వబడను. అలాగే ప్రేమించుకున్న వారి మధ్య బంధం విడిపోవడము, భార్య భర్తల సఖ్యత లేకపోవడము, వారిని కలపడం కూడా మా దగ్గర అనేది పూజల ద్వారా చేయబడుతుంది. ప్రతి అమావాస్యకి, ప్రతి పౌర్ణమికి మా దగ్గర జప, హోమ పూజల ద్వారా కొన్ని వస్తువులను కూడా వశీకరణ, ధన ఆకర్షణ, అలాగే వస్తువు ఆకర్షణ, వ్యాపారము, ఉద్యోగము, విదేశ ప్రయాణం, ఎటువంటి సంఘటనలు అంటే ఎటువంటి సమస్యలు ఉన్న వారికి కూడా వాటికి పరిష్కారం చేసి కొన్ని వస్తువులు, తాయెత్తు యంత్రాలు ఇవ్వబడుతుంది. ఈ స్క్రీన్ లో కనబడే కాంటాక్ట్ డీటెయిల్స్ ని కాంటాక్ట్ చేయండి. మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. ఆ పేరు శ్రీ అయ్యప్పరాజు, శ్రీ కరుమారియమ్మ జ్యోతిష నిలయము. ఇది ఒక సంస్థ, తరతరాల నుంచి వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరు టైంపాస్ గురించి కాకుండా ఒక నమ్మకము, గురువు గారిని సంప్రదిస్తే మాకు మంచి జరుగుతుంది, అతను ఎంతో మంది జ్యోతిష్యం ఎంతో మందికి చెప్పి ఎంతో మందికి మంచి చేశారు అని ఒక నమ్మకం మీకు ఉండి మమ్మల్ని కాంటాక్ట్ అయిన వారికి మేము సంపూర్ణ జ్యోతిషం చెప్తుంటాము. వాళ్ళ జాతక రీత్యా, వాళ్ళ ఆరోగ్య రీత్యా, కుటుంబ రీత్యా, ఇలాగ ఎన్నో సమస్యలు ఉన్నా కూడా
వాటన్నిటిని మీ 11 రోజులలో నివారణ చేయబడుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్.